వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ప్రవీణ్ గారు, మీరు 2 సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ చేశారు. శుభం సినిమా విషయంలో మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిజల్ట్ అనేది వచ్చిందా, ఆడియన్స్ రీచ్ అనేది అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే బాగుంది, హిట్, అది మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా ఆడియన్స్ విషయం? అయిందండి. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా బెటర్గా అయినట్టు. అంటే ప్రస్తుతం అంటే కొత్త వాళ్ళతోని ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. అంత కొత్త వాళ్ళతో అంత పుల్ ఆఫ్ చేయగలం అన్నది చాలా ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అయింది నాకైతే. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో థియేటర్కి రప్పించాం, అట్లీస్ట్ థియేటర్స్ని. దట్ ఈస్ అ బిగ్ థింగ్ అనిపించింది. అంటే మీరు సినిమాలు తీసే విధానం కూడా కమర్షియల్గా తీయటం ఇట్లా వెళ్ళిపోనే కాకుండా మీ జోనర్లోనే, అంటే మీ స్టైల్ ఆఫ్ దాంతోనే మీ సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా ఒక ఛాలెంజింగ్. ఈ ఆర్టిస్టులను అనుపమ గారిని పెట్టుకుని కానీ వీళ్ళంతా పెట్టుకుని యూనిక్గా తీస్తూనే ఉన్నారు. ఇక మీ జర్నీ అనేది అలాగే ఉంటుందా, మీ సినిమా జర్నీ అనేది? లేదండి, నాకు మాస్ కమర్షియల్ సినిమా నెక్స్ట్ చేయబోతున్నాను. సో నాకు అంటే అలా ఏం లేదు. అంటే నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాని పుట్టి పెరిగినవాడిని. సో నాకు సుమోలు ఎగరాలి. నెక్స్ట్ సినిమా సుమో ఎగురుతుంది. ఆల్ ద బెస్ట్. అంటే మీరు చెప్పారు లైక్ మోస్ట్లీ ఫిక్షనల్ అండ్ ఫిక్షనరీ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మాస్ అని చెప్పేసి, బట్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్? అండ్ మైదానం చలం గారి రచనలు అలాంటి ఏమన్నా కూడా ఇన్స్పిరేషన్ ఉండిందా ఈ స్పెసిఫిక్ స్టోరీ లైన్కి? అంటే ఈ స్పెసిఫిక్ స్టోరీకి ఒక ఇన్స్పిరేషన్ ఉంది, కానీ అది ఇప్పుడే చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. సో సినిమా చూసాక, అంటే మేము స్టోరీ ఎక్కడ మీకు తెలీదు. అది మేము ట్రైలర్ చూసిన స్టోరీ తెలియదు మీకు. ఇట్స్ అంటే వెరీ మీరు థియేటర్లోనే చూడాలి యాక్చువల్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ అని. సో ఇప్పుడు ఏం చెప్పలేను వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్, బట్ ఈ సినిమాకి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది. ఐ కాంట్ టెల్ రైట్ నౌ. అంటే దట్స్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ ఆర్ ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్ అన్నట్లుగా? ఇట్ ఈస్ ఆల్వేస్, దిస్ ఈస్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ. పరదా ఈస్ ఆల్వేస్ అ బర్నింగ్ ఇష్యూ రైట్ నౌ. అనుపమ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ డ్రాగన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడే థీమ్ ఉంటుంది కదా, సో అది కొంచెం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఏమైనా కనెక్టివ్గా ఉంటుందా? అండ్ మీరు ఒక అమ్మాయిని పట్టించుకోవటం లేదు ఓటీటీస్ కానివ్వండి, థియేటర్ ఆడియన్స్ కానివ్వండి అని ఇప్పుడు మీరు నోటీస్ చేశారు. సో చాలా బాధపడుతూ చెప్పారు. దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఈ సినిమా నుంచి మీరు ఏమైనా అలాంటి అబ్స్టాకిల్స్ ఏమైనా? అదే రియాలిటీ చెక్ చెప్పాను కదా, ఈ సినిమాకి నేను చేస్తున్న వేరే ఫిల్మ్కి, అన్ని ఫిల్మ్స్కి ఎప్పుడు ఇది ఒక పెద్ద ఇష్యూయే. సో ఆ రియాలిటీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ దాట్. దాని రీజన్స్ ఉంటుంది. బికాస్ సినిమా రన్స్ ఆన్, ఇట్స్ అ బిజినెస్ బేసిక్లీ. అదే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మాకు దొరుకుతుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ప్రొడ్యూసర్ ఇట్స్ బిజినెస్. సో తప్పని చెప్పట్లేదు, కానీ లైక్ ఆ బిజినెస్లో అమ్మాయిల ముందుకు రావాలని అంటే ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటే అది చేయాల్సిన విషయం ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూడడమే. దానికి కూడా ధైర్యం తీసుకోవట్లేదు. లైక్ దే ఆర్ జస్ట్ వెనకకి వెళ్తున్నారు. లైక్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా నా ఓకే చేయట్లేదు అని. కానీ దానిలో ఉన్న కాంటెంట్ ముఖ్యం కాదు. వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుంది. దే ఆర్ సేయింగ్ లైక్ ద ఫిల్మ్ ఇస్ రియలీ గుడ్, అయినా సరే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కదా అన్న స్టిగ్మా. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. రీజన్స్ మీరు ప్రీవియస్గా కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు డ్రాగన్తో, అయినా సరే తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ పరదాతో మీరు ఏం ప్రూవ్ చేస్తారు ఇలాంటి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్? ఇప్పుడు డ్రాగన్ ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్ అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్ గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్ ని ఫోకస్ చేసి నా సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్, దీనిలో కమర్షియల్ డాన్స్లు, ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్గా రివీల్ చేయలేదు, బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఇమోషనల్, దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఇమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఒక స్టీరియో టైప్ ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్
other filmmakers to make films like this. ప్రవీణ్ గారు